డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒకరు ఇతర దేశాలకి పెళ్లి కాకమునుపే వెళితే వారికి ఎందుకు వివాహం జరగటం లేదు, అంటే వివాహము జరగనటువంటి జాతకాలు కూడా ఉన్నాయి కదా, మనం చూసాం. వివాహమే జరగనటువంటి జాతకాలను మనము చూసాం. అయితే పర్టికులర్గా ఒకరు అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, ఇతర దేశాలకి విద్య కొరకు కావచ్చు, వారి కెరీర్ కొరకు కావచ్చు, పెళ్లి కాకమునిపే వెళితే తర్వాత వారు వివాహం చేసుకోలేని పరిస్థితి ఎందుకు ఎదుర్కొంటున్నారు అన్న అంశాలని మనము ఇక్కడ చర్చించబోతున్నాం. అయితే దీనికి ఏమైనా కాంబినేషన్ ఏమైనా ఉందా అనేది మనం చూడాలి. మనం ఇంతకుముందు కూడాను కొన్ని వీడియోల్లో చెప్పాం. ఇతర దేశాలకి వెళ్ళకూడనటువంటి జాతకాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు మనం ఇక్కడ ఒక చార్ట్ తీసుకున్నాము. ఈ చార్ట్లో 12 భావాలు ఉంటాయి, 12 రాసులు, 12 లగ్నాలుగా కూడా మనము చెప్పడం జరుగుతుంది. అయితే ఇందులో మెయిన్గా 2 లగ్నాల వారు ఇతర దేశాలకు వెళితే చాలా నష్టపోతారు, డిప్రెషన్కి గురవుతారు, ఇక్కడ నుంచి వెళ్ళడమే వాళ్ళ తరవు కానీ అక్కడేమీ సుఖపడింది లేదని అంటుంటాం. అందులో ఒకటి వృషభ లగ్నం. ఇది వృషభ లగ్నం వాళ్ళు ఇతర దేశాలకి వెళ్ళనేయకూడదు. అదేవిధంగా సింహ లగ్నం వారు కూడా ఇతర దేశాలకు వెళ్ళి పెద్దగా లాభించింది లేదు అంటుంటాం. అయితే ఇక్కడ గమనించండి, ఈ వృషభము అనే భావము లగ్నంగా వచ్చినా లేదా రాశిగా వచ్చినా కానీ వారు ఇతర దేశాలకి వెళ్ళడం అనేది మంచిది కాదు. అదేవిధంగా సింహము అనే భావము రాశిగా వచ్చినా లేదా లగ్నంగా వచ్చినటువంటి ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా కానీ వారికి ఇతర దేశాలకు ప్రయాణం చేయడము, ఇతర దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడం కానీ ఇవన్నీ కూడాను సరిపడవు, నష్టపోతున్నారు. లేదా ఎట్టకేలకి మన మహానుభావులు చెప్పినటువంటి విధంగా బాగుంది, ఇతర దేశాలకు వెళ్తాడని పుట్టినప్పుడే అన్ని విషయాల్ని రాసి పెట్టేస్తారు. ఇతను ఈ వయసులో ఈ దశలో ఇతర దేశాలకు వెళ్తాడు, ఈ అమ్మాయి ఇలాగ చదువుతుంది, అలా చదువుతుంది, ఇలాగ రాసి పెట్టేస్తారు. దాన్ని అనుసరించి వీళ్ళు ఏం చేస్తారంటే ఇతర దేశాలకి వెళ్ళిపోతారు. ఫారిన్కి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలని అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీరు ఏమైనా బాగుపడిన వాళ్ళు ఉన్నారంటే చాలా తక్కువ, ఒక 10% కూడాను ఉండరు. ఇది ఆల్రెడీ అనుభవిస్తున్నటువంటి ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడాను ఈ విషయం తెలుసు. కానీ వారు ఒక మొహమాటం కొరకు, ఒక ప్రెస్టేజ్ కొరకు, ఒక స్టేటస్ కొరకు అక్కడే ఉండి కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. ఇది ఒక రకమైనటువంటిది. ఇది నేను చెప్పేవన్నీ కూడా యూనివర్సల్ ఫార్ములా. కావాలంటే ఆల్రెడీ ఈ వృషభ లగ్నం వాళ్ళు కానీ సింహ లగ్నం వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళుంటారు. అలా వెళ్ళున్నప్పుడు వారు ఎలాంటి అవస్థలు ఆడపడుతున్నారు. ఒకవేళ అలా వెళ్ళి చదువుకొని వచ్చేవచ్చు, కానీ అక్కడ సెటిల్ అవ్వడానికి మాత్రము వారి జాతకం పర్మిషన్ ఇవ్వదు. అలా వెళ్ళినా కానీ ఇక్కడ అప్పు సొప్పు చేసుకుని తీసుకెళ్ళినటువంటి ధనాన్ని వాళ్ళు సంపాదించి ఆ అప్పును తీర్చొచ్చు, కానీ పెద్దగా లాభించినటువంటి దాఖలాలు మాత్రం లేవని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అయితే ఈరోజు టాపిక్ మనము ఏ విషయం గురించి మాట్లాడుతున్నామంటే, మెయిన్గా ఇతర దేశాలకి పెళ్లి కాకమునుపు
ఇతర దేశాలకి పెళ్లి కాకమునిపే, అంటే పెళ్లి అనే వయసు వచ్చిన తర్వాత వాళ్ళు చదువుకుంటారు ఇక్కడ, కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి చదవాలని లేకపోతే ఉద్యోగాలు చేయాలని అనుకుంటారు. పెళ్లి కాకమునిపే వెళితే వారికి ఎందుకు వివాహం జరగటం లేదు, వారికి ఎందుకు వివాహం అనేది జరగటం లేదనేది ఇప్పుడు పెద్ద $1,000,000 క్వశ్చన్. ఎందుకు జరగటం లేదు అనేది $1,000,000 క్వశ్చన్ అంటారు కదా, అలాగనమాట. అయితే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే, దీన్ని తీసుకెళ్ళి మనం ట్రెడిషనల్ అస్ట్రాలజీ దగ్గర చూపిస్తే ఏమి లేదండి, బేసిక్ గా ఉందండి, గురుబలం రాలేదండి, గురువు రాశిని చూడలేదండి, లేదా రాశిని లగ్నాన్ని కూడా గురువు చూడాలండి, గురుబలం వచ్చినప్పుడే మంచి జరుగుతుంది అంటుంటారు. మన క్లయింట్స్ ఏం చేస్తారండి, దాన్ని పట్టుకుని నా దగ్గర అడుగుతుంటారు, గురుబలం వచ్చిందండి, మా అబ్బాయికి ఎప్పుడు వివాహం అవుతుందండి, దాదాపు మా అబ్బాయి 89లో పుట్టారండి, 1989లో పుట్టారండి, కానీ ఇంతవరకు వివాహమే కాలేదండి, నో మ్యారేజ్ అండి, ఏం చేయాలని అడుగుతుంటారు. అప్పుడు ఆ పండితులు ఏం చేస్తారంటే, ఏదో పైసలు తీసుకుని ఇప్పుడు జరుగుతుంది అప్పుడు జరుగుతుంది, ఆ దశ రాని ఈ దశ రాని, లేదా కాలసర్ప దోషము, లేదా ద్వికలత్ర దోషం ఉంది, కదలి చెట్టుకి వివాహం చేయండి, జిల్లేడు చెట్టుకి వివాహం చేయండి, లేదా కాలసర్ప దోషము, ఇక్కడికి వెళ్ళి పూజ చేయండి, అక్కడికి వెళ్ళి పూజ చేయండి, ఒక 500 కిలోమీటర్లు ఒక గుడి ఉంది, లేదా 400 కిలోమీటర్లు ఇట్లా తూర్పు దిక్కులో ఒక గుడి ఉంది, అక్కడికి వెళ్ళి పూజ చేయండి అని చెప్పి కాల వ్యాపన చేస్తుంటారు. యాక్చువల్గా ఏమిటి అనేది మనం ఇక్కడ చూస్తాం. నేను ఇక్కడ ఒక ఫార్ములాని మీకు తెలియజేస్తాను, తర్వాత ఒక ఉదాహరణ తీసుకుంటా, ఆ ఉదాహరణలో ఎలాగా అమరి ఉన్నాయో గ్రహాలు కూడా చెప్తాను. జనరల్ గా ఇతర దేశాలకి పెళ్లి కాకముందుకు వెళ్ళకూడనటువంటి కార్మిక్ రిజిస్ట్రీ ఎవరిదే ఉంటుందంటే, 1-7 భావాలు భావాధిపతులతో చంద్రకర్మ అనేది కనెక్ట్ అయినటువంటి వారు వెళ్ళకూడదు. చంద్రకర్మ రిజిస్ట్రీ అంటారు. ఈ చంద్రకర్మ రిజిస్ట్రీ గురించి మీకు తెలియనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అదేమిటంటే, చంద్రకర్మ రిజిస్ట్రీ ఒక కుటుంబంలో పుడుతుంటే అందులో భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు ఉంటాయి. మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు ఉంటాయి. మీరు వెంటనే బాగా తెలివైనటువంటి వారు మీరేం చేస్తారంటే, ఒక రాశి పడిన నక్షత్రాన్ని మాత్రమే తీసుకుంటారు. కానీ నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఒకరి జాతకాన్ని పరిశీలించినప్పుడు రాశి పడిన నక్షత్రము, లగ్న పాయింట్ పడిన నక్షత్రము, అలాగే లగ్న అధిపతి కూర్చున్నటువంటి నక్షత్రాలని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటేనే మీకు మీ గురించి పూర్తి విషయాలు తెలుస్తాయి. ఇవన్నీ ఏమీ తెలియకుండానే ఎంతసేపు అయినా రాశి పడిన నక్షత్రమే తెలుసుకుంటారు. లగ్న పాయింట్ ఏ నక్షత్ర పాదచారులో పడిందో దాన్ని బట్టి మీ జాతకము యొక్క సమయం అనేది ఉంటుంది. 1-3 పాదాల్లో కానీ లగ్న పాయింట్ పెడితే అబ్బాయి జాతకం గాను, 2-4 పాదాల్లో లగ్న పాయింట్ నక్షత్ర చార పడితే అమ్మాయి జాతకంగా నిర్ధారణ చేసి మనం వెళ్తాము. దీన్ని బర్త్ టైం రెక్టిఫికేషన్ అంటాం, BTR అంటాం, బర్త్ టైం రెక్టిఫికేషన్. బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసుకోకుండా మీరు కానీ మీ జాతకాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో మీ లైఫ్ అనేది సతికిల పడుతుంది, లైఫ్ లో సెటిల్మెంట్ అనేది ఉండదు. ఇది కావాలంటే రాసి పెట్టుకోండి. అయితే ఈ యొక్క భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు చంద్రకర్మ రిష్టి ఉంటుంది. వాళ్ళ కుటుంబ పరంపరలో ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ ఉంటుంది, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానీ అగ్రికల్చర్ చేస్తున్న వాళ్ళు ఉంటారు, పాలమ్మడం, పెరుగమ్మడము, తర్వాత వచ్చి ప్రొవిజన్ షాప్ పెట్టుకోవడము, రైస్ అమ్మడం, రైస్ మిల్లుని కలిగి ఉండడము, రొయ్యలు, తర్వాత వచ్చి చేపలు, ఇలాంటి వ్యాపారము, పౌల్ట్రీ పెట్టుకోవడము, హైడ్రాలిక్ ఇంజనీరింగ్ కానీ న్యూట్రిషన్ గా ఉద్యోగాలు చేస్తున్నాం, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ మేనేజ్మెంట్, ఫుడ్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, మెరైన్ ఇంజనీరింగ్ గా ఉన్నటువంటి వాళ్ళు, హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను ఈ కేటగిరీలోనే వస్తారు. అదే కుటుంబంలో చూడండి, నీటిలో పడి చనిపోయిన వాళ్ళు, నీటి గండాల్ని పొందిన వాళ్ళు, దానిలో తప్పించుకున్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే వాటర్ యాక్సిడెంట్ కంపల్సరీ జరిగి ఉంటుంది. మీరు కాదనే దానికి లేదు, నేను చెప్పినవన్నీ 1000% కనెక్ట్ అవ్వాల్సిందే. మీది ఒకవేళ భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు ఉంటే. ఒక కుటుంబంలో భరణి నక్షత్రంలో ఎవరైనా పుట్టినారనుకోండి, అదే కుటుంబంలో మిగిలినటువంటి 3 నక్షత్రాల్లో రాశి పడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కంపల్సరిగా ఉండాల్సిందే. అలా లేకపోతే మీది భరణి నక్షత్రమే కాదు. కావాలంటే అప్పుడు మళ్ళీ మనం చెక్ చేయాలి మీది ఏమిటనేది. ఇది DNA జెనెటిక్ కనెక్టివిటీ. దీని గురించి అనేకమైన వీడియోలు నేను పెట్టున్నాను, ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి.
ఒకరు అడుగుతారు ఈరోజు, ఏమండి మా అమ్మాయి వివాహ జీవితం గురించి చెప్పాలి అన్నారు. ఓకే చెప్తానంటే వెంటనే ఏమన్నారు తెలిసిన వాళ్ళు, చాలా మంది మమ్మల్ని భయపెట్టిస్తున్నారండి జ్యోతిష్యులు అని అన్నారు. మీరు చక్కగా చెప్పగలరా అని కూడా క్వశ్చన్ వేశారు. నేను అప్పుడు అన్నాను, ఒక 20 వీడియోలు చూడండి మావి. ఒకవేళ అవగాహన వచ్చిన తర్వాత మా నుండి మీకు సరైనటువంటి జ్యోతిష్యుడే ఇతను అన్నట్టుగా మీకు అనిపిస్తే నాకు ఫోన్ చేయండి, లేకపోతే ఫోన్ చేయకండి, దయచేసి పెట్టేయండి అన్న. అంటే ఎవరో మోసం చేశారంటే అలాగే వెళ్తున్నారు అందరూ. మనం చెప్పిన వీడియోలు దాదాపు 3000 వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అందులో త్రిశక్తి భక్తి, త్రిశక్తి టీవీ, త్రిశక్తి డిఎన్ ఆస్ట్రాలజీ 3 ఛానల్లో 3000 వీడియోలు దాదాపు ఇప్పటికే ఉన్నాయి. కనీసం దీంట్లో ఒక 10%, ఒక 30 వీడియోలైనా చూడగలిగితే అప్పుడు నేను చెప్పే విషయాలు ఏమిటి, మీకు సరిపడతాయా లేవా అనే నిర్ణయానికి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయాలి, మెసేజ్ పెట్టాలి. అంతేగాని మనకి ఎలాగ నెట్ ఫ్రీగా దొరికిందని వాట్సాప్లో పెట్టడము లేదా నెట్లో ఫోన్ చేయడం అనేది అంత సబబు కాదు కదండి. అయితే చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వారి బిడ్డల జీవితాల్లో ఒకసారి వారిని తలుచుకొని బాధపడేది ఎక్కడంటే వివాహ జీవితం అనేది ఫెయిల్ అయినప్పుడే. వివాహం జరగకపోవడము, వివాహము అయిన తర్వాత బ్రేకప్ అవ్వడము, అదేవిధంగా ఫెయిల్ అవ్వడం కావచ్చు, లేదా బ్రేకప్ అవ్వడం కావచ్చు, లేదా వివాహమే చేసుకోకపోవడం కానీ, లేదా శీలాన్ని పోగొట్టుకొని బాధపడుతూ ఇంట్లో డిప్రెషన్కి వెళ్ళడం, ఇలాంటి విషయాలన్నీ కూడా తల్లిదండ్రుల దృష్టికి వచ్చినప్పుడు చాలా బాధపడుతుంటారు. అయితే ఇక్కడ నేను చెప్పే అంశం ఏమిటంటే ఒకే ఒక విషయము, మీ బిడ్డల్ని ఇతర దేశాలకి పంపొచ్చా పంపకూడదా, ఒకవేళ పంపితే వారికి వివాహం జరుగుతుందా జరగదని తెలియజేసే ఒకే ఒక ఫార్ములా ఏమిటంటే, 1 అంటే లగ్నము నుంచి 7వ భావము, 7వ భావాధిపతి, ఈ రెండింట్లో కూడాను భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు కనెక్ట్ కాకూడదు. అంటే లగ్న పాయింట్ లేదా లగ్నాధిపతి లేదా రాశిపైన నక్షత్రము భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు ఉందా చూడండి. అదేవిధంగా 7వ భావం, 7వ భావాధిపతి భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు తీసుకుందా చూడండి. అలాంటప్పుడు ఇతరులు ఎన్ని విధాలుగా మీకు చెప్పినా గానీ, సజెషన్ ఇచ్చినా గానీ, వీరిని పెళ్లి కాకముందు నువ్వు అమ్మాయినైనా కానీ అబ్బాయినైనా కానీ ఇతర దేశాలకి పంపకండి. ఇక్కడ ఉదాహరణకి మనము వృశ్చిక లగ్నం తీసుకుంటాం. ఈ వృశ్చిక లగ్నంలో గమనించండి, వృశ్చిక లగ్నానికి అధిపతి ఎవరంటే కుజుడు అని మనకు తెలుసు. అదేవిధంగా దీనికి కరెక్ట్ గా ఆపోజిట్ గా ఉన్నటువంటి 180 డిగ్రీలో ఉన్న భావం ఏమిటంటే వృషభము. అయితే వృశ్చిక లగ్నానికి 7వ భావం అనేది, ఇక్కడ ఇది 1వ భావం అయితే ఇది 7వ భావం అవుతుంది. ఇప్పుడు 1, 7 కాంబినేషన్. ఒకవేళ లగ్న పాయింటే ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రంలో కూర్చుంది అనుకుందాం. ఇక్కడ మీ యొక్క లగ్నంలోనే వృశ్చిక లగ్నంలో జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది. వృశ్చిక లగ్నమే జ్యేష్ఠ నక్షత్రంలో కూర్చునింది. అక్కడికి అయిపోయింది. ఒక వృశ్చిక లగ్నంలో ఏదో వృశ్చిక లగ్నం అనేది ఉంది, అందులో అనురాధ నక్షత్రంలో మీ లగ్న పాయింట్ ఉంది అనుకుందాం. అయితే 7వ భావము, 7వ భావాధిపతి ఉంటారు కదా, ఆ 7వ భావ అధిపతి నేరుగా వెళ్ళి ఒకవేళ భరణి నక్షత్రంలో కూర్చోన్నారు అనుకుందాం. భరణి నక్షత్రం అనేది మేషంలో ఉంటుంది. ఇక్కడ కూర్చోన్నారు అనుకోండి, అక్కడికి అయిపోయా. ఇది భరణి నక్షత్రంలో ఉంది కాబట్టి ఈ భరణి నక్షత్రంలో ఉన్నటువంటి ఈ విషయం ఇలాగున్నప్పుడు వారిని ఎట్టి పరిస్థితుల్లో ఇతర దేశాలకి పంపకూడదు. ఎందుకు పంపకూడదు అంటే వాళ్ళ కెరీర్ దెబ్బతింటు కదండి. మీరు చెప్పే విషయాలు చూస్తే బాగా చదువుకున్నారండి, వాళ్ళకి ఆఫర్ వచ్చిందండి, దాదాపు సంవత్సరానికి 80 లక్షల రూపాయలు వాళ్ళకి ఆదాయం ఉండే జాబ్ వచ్చిందండి, ఎలాగ పంపకుండా ఉంటామంటే పంపండి కావాలంటే. కానీ వాళ్ళకి వివాహ జీవితం అనేది 0, ఎట్టి పరిస్థితుల్లో వివాహం జరగదు. ఒకవేళ అలా వివాహం చేయాలంటే మనం చెప్తాం, చివరిలో చెప్తాం దానికి ఏం చేయాలనేది. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకుని ముందుకెళ్ళండి. కాబట్టి ఇలాగా మనము ఏ లగ్నాన్నైనా తీసుకుని ఆ లగ్నంలోని 7వ భావము 1-7 కాంబినేషన్ లో మనము చూస్తాం. 1-7 కాంబినేషన్ కి ఏమి ఉండకూడదు అంటే ఈ యొక్క చంద్రకర్మ రిజిస్ట్రీ ఉండకూడదు. జనరల్ గా చంద్రకర్మ రిజిస్ట్రీలో పుట్టినటువంటి వాళ్ళ ఇంట్లో ఉండరు. ఎంతసేపైనా సమాజానికి దూరంగా వెళ్ళిపోవాలని, ఇతర దేశాల్లో సెటిల్ అయిపోవాలని, సాఫ్ట్వేర్లు అయిపోవాలని, వాళ్ళ మనసు స్థిరంగా లేకపోవడము, ఫిక్లింగ్ మైండ్ ఉంటుంది. అలాంటి వాళ్ళని మీరు కట్టడి చేసినా ఉండరు. కానీ కర్మ నెవర్ ఫర్గెట్ అడ్రస్ వేర్ యువర్ హైడ్ అన్నట్టుగా
అది కర్మ ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఎత్తుకొని వచ్చి కొడుతుంది. దానిని మనము అధిగమించగలిగితేనే మనకున్నట్టు చార్ట్ పనిచేస్తుంది, లేకపోతే చార్ట్ పనిచేయడం అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ నేను చెప్పిన ఫార్ములాని మీరు బేస్ చేసుకుని నెక్స్ట్ మనం ఒక చార్ట్ లోకి వెళ్తాం. ఆ చార్ట్ లో ఎలాగా ఒక జాతకాన్ని మనం తీసుకొని వారు ఇతర దేశాలకి వెళ్ళినా అక్కడ సెటిల్ అయినా బాగా సంపాదిస్తున్నా గానీ వారికి ఎందుకు వివాహం జరగలేదు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు తెలిసినా, ఆ బాధ మీరు తల్లిదండ్రులుగా మీ బిడ్డలు ఒకవేళ నేను చెప్పిన భరణి మఖ జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాల్లో రాశిపడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రంగా ఏదో ఒకటి తీసుకొని, లేదా 1-7 కాంబినేషన్ లో చంద్రకర్మ రీష్ని కలిగి ఉండటము, లేదా లగ్నములోనే శుక్రుడు అనే గ్రహం ఉండటము, లేదా 7వ భావంలో రాహు అనే గ్రహం ఉండడం. ఎందుకంటే రాహు మరియు శుక్రుడు అనే ఈ 2 గ్రహాలు కూడాను మనకి చంద్రకర్మ రీష్ని కలిగి ఇస్తాయన్నమాట. చంద్రకర్మ రీష్నికి తెలియజేసే గ్రహాలు. అదే విధంగా తులారాశి గాని, తులా లగ్నము మరియు కన్యా రాశి, కన్యా లగ్నం కూడాను ఈ యొక్క చంద్రకర్మ రీష్ని తెలియజేసే భావాలు, రాశి లగ్నాలుగా మనం చెప్తాం. ఇలాగా మనం అనేకమైన వీడియోల్లో చెప్తుంటాం. చంద్రకర్మ రిజిస్ట్రీ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పేది చంద్రకర్మ రిజిస్ట్రీ పుట్టినటువంటి కుటుంబము అన్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే భరణి మఖ జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాలు ఉంటాయి అంటాం. రెండోది ఏమిటంటే కన్యారాశి, కన్యాలగ్నం, తులారాశి, తులాలగ్నం ఉంటాయి అంటాం. లేకపోతే ఇది చంద్రకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి కుటుంబమే కాదు. తులా లగ్నం, తులారాశి లగ్నంలో కానీ లగ్నాధిపతితో కానీ శుక్రుడు కానీ లేదా రాహు ఉంటారంటాం. ఈ 3 అంశాలు కంపల్సరిగా ఉంటేనే వారి కుటుంబంలో చంద్రకర్మ రిజిస్ట్రీ ఉన్నట్టు. పైపెచ్చి ఇక్కడ ఇంకొక అంశం కూడా నేను చెప్పాను. ఒకవేళ వారు ప్రథమ వివాహానికి వెళ్తున్నప్పుడు 1-7 భావాలను మనం తీసుకుంటాము. అప్పుడు 1-7 భావాలు, భావాధిపతుల సంబంధము 6తో గాని ఉంటే, అంటే 1-6, 1-7 కాంబినేషన్. ఎందుకంటే 6 మరియు 7 భావాధిపతులు చంద్రకర్మ రిషిని తెలియజేసే భావాలు ఏ లగ్నానికైనా కానీ. కాబట్టి ఈ విధంగా మనం ఏం చేస్తామంటే 1-7తో చంద్రకర్మ రిజిస్ట్రీ ఉన్న 1-6, 1-7 కాంబినేషన్, అంటే 1-6-7 కాంబినేషన్, ఇలా కాంబినేషన్ ఉన్నప్పుడు మనం రాహువు మరియు శుక్రుడు కాంబినేషన్, తులారాశి, తులాలగ్నము, కన్యారాశి, కన్యాలగ్నము, అలాగే 1-7తో కానీ భరణి మఖ జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాలు కనెక్ట్ అయితే వీరిని పెళ్లి కాకమునుపు అమ్మాయినైనా కానీ అబ్బాయినైనా ఇతర దేశాలకు పంపితే వివాహం చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. ఇది మీరు గమనించాలి. ఏమి తెలియకుండా పంపించేసి వయసు 40 అవుతుందండి, 35 అవుతుందండి, ఇంకా వివాహం కాలేదని మనకి ఫోన్లు చేస్తుంటారు. ఎందుకు కాలేదని తెలుసుకోరు. ఎప్పుడు అవుతుంది వివాహం అని అడుగుతుంటారు. ఒకరు చెప్పారండి, మహానుభావులు పీఠాధిపతి ఒక అతను చెప్పాడండి, ఈ దశలో అవుతుందని చెప్పినారండి, ఈ అంతరంలో అవుతుంది అన్నారండి, ఈ సూక్ష్మంలో అవుతుంది అన్నారండి అంటారు. జరిగిందా నాయనా అంటే, లేదండి, దానికి పరిహారాలన్నీ చేశామండి, దానికి నో చోట్లకి వెళ్ళి విమానంలో కూడా వెళ్ళి అక్కడ పూజలు చేసి వచ్చామండి, కానీ మా బిడ్డకి వివాహం కాలేదని అంటుంటారు. నిజమైనటువంటి వాస్తవమైనటువంటి కారణం ఏమిటో వాళ్ళకి తెలియటం లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక జాతకాన్ని ఇక్కడ తీసుకున్నాం. ఈ జాతక చక్రంలో ఇది మేల్ జెండర్ అంటే అబ్బాయి జాతకం. ఈ అబ్బాయి జాతకానికి మన డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చాం. 15/9/1991. సమయం వాళ్ళు 2:40 నుండి 2:45 అని ఇచ్చారు. మన బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసాము, అబ్బాయి జాతకంలోకి తీసుకొచ్చాం. అయితే ఈ అబ్బాయి జాతకం ఏర్పడినప్పుడు ఇక్కడ లగ్నము ఏమిటి అనేది మనము డిసైడ్ చేస్తాం. లగ్నం వచ్చి ఈ అబ్బాయి జాతకానికి ధనుర్ లగ్నం, కానీ వాళ్ళు ఇచ్చినటువంటి సమయానికి అది మకర లగ్నంగా ఉన్నది 2:45. అప్పుడు ఇలాంటి సంధి లగ్నాల్లో ఉన్నటువంటి వారికి చాలా ఇబ్బంది. అందుకని బర్త్ టైం రెక్టిఫికేషన్ కంపల్సరీ చేసుకోండి, లేకపోతే మీ వివాహ జీవితం మీద దెబ్బతినిపోతుంది. మోస్ట్లీ నా దగ్గరికి ఎవరైనా కానీ వివాహం అయిన తర్వాత చూపిస్తే మీకు వివాహం అయిందని అడుగుతున్నా, అయ్యిందంటే టైం రెక్టిఫికేషన్ చూస్తుంటే తప్పు ఉంటుంది, మీకు వివాహం ఫెయిల్ అయి ఉంటుంది అంటారు. అసలు జాతకంలోకే వెళ్ళను. అవునా అంటే అవునండి ఫెయిల్ అయిందండి, డైవర్స్కి వెళ్తున్నామని అంటారు. అదేదో పండితుల దగ్గరికి మీరు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ బర్త్ టైం కరెక్ట్ గా ఉందని తెలుసుకొని లగ్నాన్ని నిర్ణయించుకోగలిగితే ఆ లగ్నం నుంచి 180 డిగ్రీలో వచ్చినట్టు భాగస్వామి ఎవరనేది నిర్ణయించుకొని ముందుకెళ్తే ఈ సమస్య వచ్చే ఉండదు. కానీ మీరు అవసరపడి
రాశిపడి నక్షత్రాన్ని తీసుకుని వర్ష పొంతనాలని తర్వాత వచ్చి 36 పాయింట్లకి 35 పొంతనాలు వచ్చాయనేసి బేషుగ్గా ఉందని టిక్ కొట్టుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు. అక్కడే పప్పులో కాలేస్తున్నారు. ఇక్కడ ఈ జాతకానికే నేను ఇంత టైం తీసుకుని నేను చేశాను. అదేంటంటే వీరిచ్చినటువంటి సమయము 2 గంటల 40 నిమిషాలు మధ్యాహ్నము నుండి 2 గంటల 45 నిమిషాలు అన్నారు. అలాంటప్పుడు పండితుల దగ్గర తీసుకెళ్తే ఏదో ఒక సమయం వేసి చెప్తారు. అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సమయానికి ఉన్నటువంటి లగ్నం మకర లగ్నంగా ఉంది. ఏంటమ్మా మకర లగ్నం కాదు కదా, మకర లగ్నం అయితే అమ్మాయి జాతకం ఏర్పడాలి, అబ్బాయి జాతకం కావాలనుకుంటే 2 గంటల 41 నిమిషానికే పడుతుందంటే, అవునండి ఇన్ని రోజులు తెలియకుండానే మకర లగ్నం అనుకున్నామండి అన్నారు. అప్పుడు మనము దాని టైం రెక్టిఫికేషన్ చేసినప్పుడు ఈ లగ్నమే మారిపోయినప్పుడు లగ్నంలో నుండి 180 డిగ్రీలో వచ్చే భాగస్వామి యొక్క జీవిత విషయాలే మారిపోతాయి. ఈ మకర లగ్నానికి అయితే ఏమవుతుందంటే కర్కాటకం అనేది కనెక్ట్ అవుతుంది 180 డిగ్రీల్లో. అదే ఈ యొక్క ధనుర్లగ్నానికి మిథునం అనేది కనెక్ట్ అవుతుంది. ధనుర్లగ్నంలో ఉంటేనే అతను అబ్బాయి జాతకాన్ని క్రియేట్ చేసినట్టు అవుతుంది, లేకపోతే ఇది తప్పని మనం నిర్ధారణ చేస్తాం. ఇన్ని విషయాలు మన బర్త్ టైం రెక్టిఫికేషన్ తెలుసుకుని అక్కడ నుంచి వాళ్ళ తల్లి యొక్క విషయాలు, వాళ్ళ తండ్రి యొక్క విషయాలు, వాళ్ళ కుటుంబ సభ్యుల విషయాలు కొన్నిటిని మనం టచ్ చేస్తాం, అడుగుతాం. టప్ 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 అని కొన్ని క్వశ్చన్లు అడుగుతూనే ఉంటాం. వాళ్ళకి దిక్కు తోచదు, ఎందుకు అడుగుతున్నారు ఏమో అనుకుంటారు. నేను బర్త్ టైం రెక్టిఫికేషన్ ని కరెక్టా కాదనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత చెప్పే నిర్ణయాలు 1000% కనెక్ట్ అయిపోతాయి. ఇన్ని విషయాలు మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తున్నాం. అయితే ఈ అబ్బాయికి మీకు తెలుసుంటుంది 1991 అంటే ఇప్పటికీ 34 సంవత్సరాలు పూర్తి అవుతా వస్తా ఉంది. అది కూడాను ఎప్పుడు సెప్టెంబర్ మాసానికి. అప్పుడు 34 సంవత్సరాల వరకు ఇతను ఇంతవరకు వివాహం చేసుకుని, కానీ ఇతర దేశాల్లో ఫారిన్ లో ఉన్నారు. సంవత్సరానికి దాదాపు 80-90 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ తల్లిదండ్రులు బాధపడుతున్నారు, ఎందుకో వివాహం కావట్లేదండి, ఎంత మంది పండితుల దగ్గర మేము చూపించామండి, వాళ్ళు ఏమేమే చెప్తున్నారు, ఎన్ని చేయమంటే అన్ని చేశామండి, మా అబ్బాయికి వివాహమే కాలేదండి అని బాధపడుతున్నారు. అప్పుడు చూస్తే బర్త్ టైం కరెక్ట్గా లేదు. బర్త్ టైం రెక్టిఫికేషన్ చేయడం అనేది జరిగింది. అప్పుడు బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసినప్పుడు ఇతని యొక్క జాతకంలో లగ్న పాయింట్ ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదములో ఉంది. అప్పుడు ఉత్తరాషాఢ 1వ పాదం అన్నప్పుడు అది ఏమైందంటే ధనుర్లగ్నమైంది. ఈ ధనుర్లగ్నం నుండి లెక్క వేసుకుంటూ వెళ్తే అప్పుడు మనకు సంభవించే ఈ యొక్క భాగస్వామి యొక్క స్థానం ఏమిటంటే మిథునం అవుతుంది. ఆ మిథునానికి సంబంధించినటువంటి నక్షత్రము ఎక్కడ పోయి కనెక్ట్ అవుతుందని మనం లెక్కలు వేసి వాళ్ళకి ఇచ్చాం. అయితే వీళ్ళకి వివాహం అయిపోతుందా అంటే వీళ్ళకి వివాహం జరగదు అని కూడాను చెప్పాను. ఎందుకు జరగదండి అని క్వశ్చన్ వేశారు. అప్పుడు వారు అడిగారు, ఎందుకు ఈ అబ్బాయికి వివాహం జరగదు, ఇతర దేశాల్లో ఉన్నారు కదా, దాదాపు సంవత్సరానికి 90 లక్షల రూపాయలు సంపాదిస్తున్నప్పటికీ ఎందుకు జరగదు అనేసి అన్నారు. అప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టు ఫార్ములాని ఇందులో అప్లై చేయడం జరిగింది. అదేమిటంటే ఇతను పుట్టినటువంటి నక్షత్రం వచ్చి రాశి వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రము 2వ పాదంలో పడింది. ఇది చంద్రకర్మ రిజిస్ట్రీని మనకి కన్సిడర్ చేస్తుంది. ఓకే, అంతవరకు పర్వాలేదు. అయితే లగ్నం ఏమిటి? ధనుర్లగ్నము. ధనుర్లగ్న పాయింట్ ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో పడింది. ఇది గురు కర్మ రిజిస్ట్రీని, ఎందుకంటే హస్త, మృగశిర, ఉత్తరాషాఢ నక్షత్రాలు గురు కర్మ రిజిస్ట్రీని కలిగి ఉంటాయి. అయితే చంద్రుడు కూర్చున్న నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు చంద్రకర్మ రిషిని కలిగి ఉంటాయి. ఇక్కడ రాశిపడి నక్షత్రమే చంద్రకర్మాన్ని తీసుకునింది. ఓకే, లగ్నాధిపతి గురువు తీసుకున్న నక్షత్రం ఏమిటంటే మళ్ళీ మకా నక్షత్రం తీసుకునింది. ఇక్కడ మీరు గమనించవచ్చు ఏమిటంటే నేను ఒక విషయం చెప్పాను. ఒకరు ఇతర దేశాలకి వెళ్లే మునుపు వాళ్ళకి చంద్రకర్మ రిజిస్ట్రీ రాశిపడి నక్షత్రంగా కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రంగా కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రంగా ఉన్నా, లేదా 1, 7 భావాధిపతులతో చంద్రకర్మ రిజిస్ట్రీ కనెక్ట్ అయినా కానీ ఇలాంటి ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుంది అన్నాం. సరే, లగ్నాధిపతి వెళ్ళి మకా నక్షత్రంలో వెళ్ళి కూర్చోవడము, రాశిపడి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రంలో కూర్చోవడము, ఓకే, ఇంతవరకు అయితే సరిపోయింది. కానీ లగ్నాధిపతితో పాటు 7వ భావాధిపతి అయినటువంటి బుధుడు కూడాను మకా నక్షత్రం వెళ్ళి కూర్చోవడం వల్ల వీరికి చంద్రకర్మ రిజిస్ట్రీ 17తో స్ట్రాంగ్ గా ఉందనేది మనం చెప్పేశాం. అప్పుడు వీరు కంపల్సరీగా ఇతర దేశాల్లో ఉంటే మాత్రం వివాహం చేసుకోరు. మీరు వారిని రమ్మని చెప్పి మళ్ళీ వివాహానికి సిద్ధం చేయండి.
అక్కడ ఉద్యోగం వదిలేసి ఎలా రాగలటండి మా బిడ్డ, అతనికి సంవత్సరానికి 90 లక్షలు వస్తుందండి, వదిలేస్తే ఎట్లండి అంటే, మరి మర్చిపోండి, వివాహం జరగదని చెప్పాను. అయితే ఒకవేళ అతను కానీ మన దేశానికి వచ్చి ఒక సంవత్సరం పాటో లేదా 6 నెలల పాటో లేదా 3 నెలల పాటో ఉండి అమ్మాయిని ఎతికి నేను చెప్పిన విధంగా జాతకం చెప్తాను, ఒక ఫార్మాట్ ఇస్తాను, ఒక డిజైన్ చేసి ఇస్తాను, అలాగే కానీ మీరు కానీ వివాహానికి వెళితే ఖచ్చితంగా మీరు అబ్బాయికి వివాహం చేసిన వాళ్ళు అవుతారు. లేకపోతే మీరు ఎంత ఆస్తిపాస్తులు ఇచ్చినా కానీ లేదా వారు ఎంత ఆస్తిపాస్తులు సంపాదించినా కానీ జీవితంలో వివాహం అనేది జరగదనేసి మాత్రం నేను చెప్పగలను చెప్పేశాను. మరి దీనికి ఏమైనా పరిహారం ఉందా అని అడిగారు. పరిహారాలు పనిచేయవు, మీలో మార్పు రావాలి. ఇతను తీసుకొచ్చినట్టు కార్మిక రిజిస్టర్ ఏమిటి, చంద్రకర్మ రిజిస్టర్ ఉంది, రాశిపడి నక్షత్రం కానీ లగ్నా పాయింట్ పడి నక్షత్రం కానీ అలాగే 7వ భావాధిపతి తీసుకున్న నక్షత్రం కూడాను చంద్రకర్మ రిజిస్టర్ ఉంది. కాబట్టి ఇతనికి జీవితంలో ఇతర దేశాల్లో కానీ ఉంటే వివాహమే జరగదు అని చెప్పడం జరిగింది. అయితే ఎలాంటి వారితో వివాహం చేయాలంటే అంటే మొదట మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయిని అమెరికా నుండి మన దేశానికి రప్పించేయండి. ఆ తర్వాత నేను చెప్పిన విధంగా మీరు కానీ ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ఫుల్ లైఫ్ ని మీరు పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పాను. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే ఒక నోట్ కింద తీసుకుంటాం. అది ఎలాగంటే బాగా గమనించండి. అతను పుట్టినటువంటి నక్షత్రం ఏమిటంటే జ్యేష్ఠ నక్షత్రంలో రాశిపడి నక్షత్రంగా ఏర్పడింది. అదేవిధంగా లగ్నా పాయింట్ ఏమిటంటే ఉత్తరాషాఢ నక్షత్రంలో పడడం జరిగింది. లగ్నాధిపతి వెళ్ళి మకా నక్షత్రంలో లగ్నాధిపతి అనే గ్రహము గురువు మకా నక్షత్రంలో వెళ్ళి కూర్చోవడం జరిగింది. ఈ 3 అంశాలను తీసుకుని మనం ఏం చేస్తాం, రాశిపడి నక్షత్రం నుండి కానీ లేదా లగ్నా పాయింట్ పడి నక్షత్రం నుండి కానీ 180 డిగ్రీల్లో వారికి వచ్చే భాగస్వామిని మనము లెక్కలు కట్టి చెప్తాం. అయితే జ్యేష్ఠ నక్షత్రం అనేది ఎక్కడ ఉంది అనేది మనకు తెలుసు. ఇక్కడ గమనించండి, వృశ్చికంలో ఉంటుంది. ఈ జ్యేష్ఠ నుండి కనెక్ట్ అయ్యి 180 డిగ్రీలో ఉన్నటువంటి వారు ఎక్కడ ఏ నక్షత్రాలతో వాళ్ళు టచ్ అవుతారనేది మనం చూడాలి. జ్యేష్ఠ నక్షత్రం వృశ్చికంలో ఉండి జ్యేష్ఠ 1-2 పాదాలు ఏమవుతుందంటే ముఖ్యంగా రోహిణి నక్షత్రము 3-4 పాదాలను తాకుతుంది. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రము 3-4 పాదాలు వచ్చి మృగశిర నక్షత్రము 1-2 పాదాలని తాకుతుంది. అంటే ఇక్కడ రోహిణి అనేది ఏమిటంటే బుధకర్మ రిష్టి, మృగశిర అనేది ఏమిటంటే మెయిన్ గా గురుకర్మ రిష్టి. అప్పుడు రోహిణి ఉత్తర పూర్వాషాఢ హస్త మృగశిర ఉత్తరాషాఢ నక్షత్రాలతో వీళ్ళు వివాహానికి వెళితే బాగుంటుందని చెప్తాం. ఎందుకంటే వీళ్ళు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టారు కానీ రోహిణి నక్షత్రం అనేది జ్యేష్ఠ నక్షత్రానికి పనికిరాదు అంటాం. ఉత్తరాషాఢ నక్షత్రంలో లగ్నా పాయింట్ పడింది కాబట్టి పూర్వభద్ర నక్షత్రంతో వివాహానికి వెళ్ళకండి అంటాం. ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అన్ని మనం ఇచ్చిన తర్వాత ఎవరితో వివాహానికి వెళ్తే బాగుంటుంది అనేది మనం చెప్తాం. అందులో ఫస్ట్ ఒక జాతకాన్ని మనం ఇక్కడ చెప్పడం అనేది ఉంటుంది. అదేమిటంటే బుధకర్మ రిజిస్ట్రీ మరియు గురుకర్మ రిజిస్ట్రీ వారితో వివాహానికి వెళ్ళమంటాం. ఈ బుధకర్మ రిజిస్ట్రీలో రోహిణి వదిలేస్తే ఉత్తర మరియు పూర్వాషాఢ నక్షత్రాల వారితో వివాహానికి వెళ్ళండి అంటాం. పూర్వాషాఢ. గురుకర్మ రిజిస్ట్రీలో హస్త మృగశిర ఉత్తరాషాఢ నక్షత్రాల వారితో వివాహానికి వెళ్ళొచ్చు అని చెప్తాం. మొత్తం మీద 5 నక్షత్రాలు. అయితే నేను చెప్తుంటాను ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు నాకు తెలిసి మృగశిర నక్షత్రం వారితో వివాహం చేసుకుంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు రోహిణి నక్షత్రం వారితో వివాహం చేసుకున్న ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ 2 నక్షత్రాలను అవాయిడ్ చేస్తే ఉత్తర మరియు పూర్వాషాఢ హస్త ఉత్తరాషాఢ నక్షత్రాలు వీళ్ళకి ఓకే అని మాత్రం నేను చెప్పగలను. ఇలాగే నేను డిజైన్ చేసి ఇస్తాను. అలా డిజైన్ చేసి ఇచ్చిన తర్వాత మా అబ్బాయికి బిడ్డలు పుడతారండి, వాళ్ళిద్దరూ సౌఖ్యంగా ఉంటారా అండి అని అడగరాదు. ఎందుకంటే ఒకసారి డిజైన్ చేసిన తర్వాత అన్నీ ఉంటేనే ఇలాంటి ప్యాటర్న్ అనేది మనకి ఉంటుంది. అయితే ఎలాంటి రాసులు లగ్నాల వారు వీరికి వివాహానికి ఉపయోగపడతారంటే కర్కాటక రాశి కర్కాటక లగ్నము, మేషరాశి మేష లగ్నము, వృషభ రాశి వృషభ లగ్నము, సింహరాశి సింహ లగ్నం. ఈ 4 ఆప్షన్లు ఏ ఒకటి ఉన్నా కానీ హ్యాపీగా వివాహానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే లగ్నంలోనే వచ్చేవారి భాగస్వామి అమ్మాయి యొక్క జాతకంలో లగ్నంలో కుజుడు సూర్యుడు చంద్రుడు అనే గ్రహాలు ఉన్నా మంచిదే. లేదా 2 గ్రహాలు కానీ లేదా 3 గ్రహాలని కనీసం ఒక గ్రహమైనా ఉండాలి.
లేదంటే వీరి యొక్క లగ్నాధిపతి, అమ్మాయి జాతకంలో లగ్నాధిపతి వెళ్ళి కుజునితో గాని, సూర్యునితో గాని, చంద్రునితో కలిసి ఎక్కడైనా ఒక భావంలో ఉన్నారా చూడాలి. ఇన్ని కాంబినేషన్స్ ఉంటేనే వారి వివాహ జీవితం బాగుంటుంది. దాంతోపాటు 1, 2, 4, 5 కాంబినేషన్, మ్యాట్రిక్స్ కాంబినేషన్ లో 1, 2, 1, 4, 1, 5 కానీ, 1, 2 భావాధిపతులు 4, 5లో కానీ, 4, 5 భావాధిపతులు 2, 1లో కానీ ఉండాలి. ఇలాంటి ప్యాటర్న్ ఉండాలి. అయితే వాళ్ళు వంశం ఎలా ఉంటుంది అనేది కూడా మనం చెప్పేస్తాం. వాళ్ళ కుటుంబంలో టీచింగ్ ఫీల్డ్ కంపల్సరీగా ఉంటుంది, చార్టెడ్ అకౌంట్స్ ఉంటారు, లిటరేచర్ ఉంటుంది, అదేవిధంగా ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, బ్యాంకులో పనిచేసే వాళ్ళు ఉంటారు, జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఉంటారు, మరియు పౌరోహిత్యం చేసే వాళ్ళు ఉంటారు, పంచాయతీ రాజులో పనిచేసే వాళ్ళు ఉంటారు, సచివాలయంలో పనిచేసే ఉంటారు, ఇంట్రెస్ట్ కి అంటే వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు, బంగారం వ్యాపారం చేసేవాళ్ళు, కన్సల్టెన్సీ రన్ చేసేవాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు, ఇన్ని విధాలుగా డిఫెన్స్ లో పనిచేసే వాళ్ళు కూడా ఉంటారంటాం. మీరు నేరో సెలక్షన్ లో ఎన్నుకొని ముందుకెళ్ళండి, నేను చెప్పిన బౌండరీని మాత్రం దయచేసి దాటకండి అని అంటాం. అలా వెళ్ళినప్పుడు వాళ్ళ వివాహ జీవితం బేషుగ్గా ఉంటుంది అనేది మనం కితాబిస్తాం. చివరిలో ఏం చేస్తామంటే ఈ అబ్బాయికి రాబోయే భాగస్వామి ఏం ఉద్యోగంలో ఉంటుంది, ఏ విధమైనటువంటి ప్రొఫెషన్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది, ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది కూడా మనం చెప్తాం. ఆ తర్వాత రెండవ జాతకాన్ని మనం తీసుకుంటాం. ఉదాహరణకి లగ్నా పాయింట్ ఉత్తరాషాఢ నక్షత్రంలో పడింది కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రానికి ఏది ఆపోజిట్ అంటే పూర్వభద్ర నక్షత్రం అనేది చేయకూడదు అంటాం. అయితే ఉత్తరాషాఢ నుండి మనం కనెక్ట్ చేసినప్పుడు ఎలాంటి నక్షత్రాలు కనెక్ట్ అవుతాయి అనేది మనం చూసినట్లయితే చక్కగా ఇక్కడ మళ్ళీ కూడాను ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో నుండి మనం చూసినట్లయితే శని కర్మ రిజిస్ట్రీ అనేది కనెక్ట్ అవుతుంది. శని కర్మ రిజిస్ట్రీ, దాంతో పాటు రాహు కర్మ రిజిస్ట్రీ కూడాను కనెక్ట్ అవుతుంది. శని కర్మ రిజిస్ట్రీ ఏమిటంటే ధనిష్ట, స్వాతి, పునరుషు నక్షత్రాలు, రాహుకర్మ అంటే పుష్యమి, విశాఖ, శతవిష నక్షత్రాలు. ఇక్కడ 6 నక్షత్రాలు మళ్ళీ కనెక్ట్ ఉన్నాయి. అప్పుడు ఈ రాశి పడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ఉంటే హ్యాపీగా వివాహానికి వెళ్ళొచ్చు. దాంతోపాటు వీరికి రాశి ఏమిటి, లగ్నం ఏంటంటే కన్యా రాశి, కన్యా లగ్నం కానీ, ధనుసు రాశి, ధనుసు లగ్నం వారితో వివాహానికి వెళ్ళమంటాం. అదేవిధంగా లగ్నంలోనే గురువు ఉండడం కానీ, లగ్నంలోని బుధుడు ఉండడం కానీ ఉండాలి. లేదా లగ్నాధిపతి గురువు కానీ బుధుడు ఉండటము 1, 3, 1, 6, 9 కాంబినేషన్, 1, 6, 9 కాంబినేషన్ ఉంటే హ్యాపీయెస్ట్ లైఫ్ అనేది ఉంటుంది. వీళ్ళ కుటుంబ పరంపరలో హెవీ మిషన్ దగ్గర పనిచేసే వాళ్ళు, ఎల్ఐసి డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు, లాయర్లుగా ఉన్నవారు, ఎంఎల్టీ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు, శానిటేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఆర్కాలజీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు, ఆటోమొబైల్స్ కానీ మెకానికల్ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, వంట నూనె, గ్యాస్, పెట్రోలియం ఇలాంటి వాటిలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు పనిచేస్తుంటారు. దాంతోపాటు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, ఆటోమొబైల్స్, ట్రాన్స్పోర్ట్ ఇలాంటి వాటిలో ఉంటారు. గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ గా ఉంటారు, ఇతర దేశాల్లో పనిచేస్తుంటారు, ఇతర దేశాల్లో నివసిస్తుంటారు అని చెప్తాం. ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత ఒకవేళ మీకు కుదిరితే ఆ అమ్మాయి ఏం పని చేస్తుంటుంది, ఎలాంటి ఉద్యోగం చేస్తుంటుంది అన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ధను లగ్నానికి 4వ భావాధిపతి తీసుకున్న నక్షత్రం ఏమిటో చూస్తాం. 1, 4 భావాలకి అధిపతి గురువు కాబట్టి గురువు మఖా నక్షత్రంలో తీసుకున్నారు. ఆ మఖా నక్షత్రం 9లో ఉంది కాబట్టి 9వ భావం అనేది ఇక్కడ ఏమిటంటే అమ్మాయి లగ్నానికి 3వ భావం అవుతుంది కాబట్టి సాఫ్ట్వేర్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది, ఫ్యాషన్ డిజైనర్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది, లేదా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ సంబంధమైన ఫుడ్ రిలేటెడ్ కంపెనీల్లో ఒక సాఫ్ట్వేర్ గా ఉండడానికి కూడా అవకాశం ఉంటుందని మనం చెప్తాం. దాంతోపాటు 12వ భావాధిపతి ఇక్కడ కుజుడు ఏం చేస్తున్నారు, ఏ నక్షత్రంలో ఉన్నారంటే అది హస్త నక్షత్రంలో ఉన్నారు. ఈ హస్త నక్షత్రం అనేది ఈ అబ్బాయి జాతకానికి 8వ భావాధిపతి నక్షత్రచార, అయితే అమ్మాయి జాతకానికి 2వ భావాధిపతి నక్షత్రచార కాబట్టి టీచింగ్ ఫీల్డ్ లో కానీ, డిఫెన్స్ లో పనిచేయడానికి కానీ, తర్వాత వచ్చి ఎంబీఏ, బీబీఏ చేసి ఫినాన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అమ్మాయిని కానీ మీరు వివాహం చేసుకుంటే అద్భుతమైనటువంటి వివాహ జీవితం అనేది ఉంటుందనేది మనం కితాబిస్తాం. అదే విధంగా మనం ముందే చెప్పేశాం, ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇతర దేశాల్లో కానీ పెడితే ఇతనికి వివాహమే జరగదని చెప్పేశాం. మీరు ఎన్ని పరిహారాలను చేయండి, వివాహం జరగడానికి అవకాశం లేదు. వెంటనే అతన్ని మన ఇండియాకి రప్పించండి, రప్పించిన తర్వాత వివాహానికి సన్నద్ధం చేయండి, మాట్లాడండి, మ్యారేజ్ లుక్స్ పెట్టండి, అందులో సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకున్న పెళ్లి చేయండి, పెళ్లి చేసిన తర్వాత ఇద్దరిని ఇతర దేశాలకు పంపించాలి. అమ్మాయి కన్సీవ్ అయిందనేసి ఈ అమ్మాయిని ఇక్కడే ఉన్నిలే నేను వెళ్ళి సంపాదించుకొని వస్తానంటే వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం వల్ల విడిపోవడం కూడా జరుగుతుంది. ఒకవేళ వాళ్ళకి వివాహం జరిగితే వాళ్ళకి పుట్టే బిడ్డ ఎల్కేజీ చదివే అంత వయసు వచ్చేంత వరకు ఇండియాలో ఉండి కానీ
ఆ తర్వాత ఈ బిడ్డతో సహా భార్య భర్త కానీ ఇతర దేశాలకు వెళితే తిరుగులేనటువంటి వివాహ జీవితం ఏర్పడుతుందని మనం ఖచ్చితంగా చెప్తాం. దీంతో పాటు అనేకమైన అంశాలను మనం చెప్తాం. ఎప్పుడు వివాహానికి వెళితే మీరు వివాహ జీవితం బాగుంటుందని సెకండ్స్ తో పాటు మనం తెలియజేయడం అనేది ఉంటుంది. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, సెలెక్ట్ చేసుకుంటారు, అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని మనకు పంపిస్తారు. ఇలాగ మేము సెలెక్ట్ చేసామండి, మీరు చెప్పినటువంటి వాటిలో 80% కలిసిందండి అంటే అప్పుడు ఇంతవరకు మనం ఏం చేసామంటే అబ్బాయి జాతకం ఉంటే అమ్మాయి జాతకాన్ని చూసాము, ఆ తర్వాత అమ్మాయి జాతకం ఉంటే అబ్బాయి జాతకాన్ని చూసి మ్యూచువల్ గా ఇద్దరికి బాగుంది, వీరికి ఎలాంటి అల్పాయుష్ దోషం లేదు లేదా వైదవ్య దోషం లేదు, బిడ్డలు కూడా చక్కగా పుడతారు, మంచి ఆరోగ్యవంతమైన జీవితం అనేది ఉంటుంది, ఒకవేళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇతర దేశాల్లో ఇద్దరు నివసించడానికి యోగకరమైనటువంటి 1912 కాంబినేషన్ ఏమైనా ఉందా, లేదా 1912 కాంబినేషన్ విత్ బుధకర్మ ఉందా, ఇంటర్నేషనల్ ఈసా ఏమైనా వస్తుందా, H1B ఈసా వస్తుందా, లేదా గ్రీన్ కార్డు హోల్డర్ అవుతారా, లేదా పర్మనెంట్ ఈసా వస్తుందా, అంటే పర్మనెంట్ రెసిడెన్స్ వస్తుందా, ఇన్ని విషయాల్ని మనం లెక్కలోకి తీసుకొని వాళ్ళకి చెప్తాం. అప్పుడు వాళ్ళకి ఒక సలహా ఇస్తాం. మీరు ఒకవేళ వివాహానికి వెళ్తే 4, 5, 7, 8 తేదీలు వివాహానికి వెళ్ళకండి. 4 అంటే ఏమిటి, 4 అంటే 13, 4, 13, 22, 31 తేదీలు వివాహం చేసి కొలాప్స్ అయిపోతారు. లేదా 5వ తేదీ అంటే 5, 14, 23వ తేదీలు వివాహానికి వెళ్ళకండి. 7వ తేదీ అంటే 7, 16, 25 తేదీలు వివాహానికి వెళ్ళకండి. 8వ తేదీ అంటే 8, 17, 26వ తేదీలు వివాహానికి వెళ్తే మీ వివాహ జీవితం దెబ్బతింటుంది. కావాలంటే చెక్ చేసుకోండి, ఇది యూనివర్సల్ ఫార్ములా. ఎంతో మంది ఈ తేదీలు వివాహం చేసుకుని వివాహ జీవితాన్ని నష్టపోయినారని కూడా మనం సలహా ఇస్తాం. అలాగే మ్యాచింగ్ అయిన తర్వాత నేనేం చేస్తానంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా క్లియర్ కట్ గా అన్ని విషయాలు చెప్తాను. ఆ తర్వాత మా అబ్బాయి జ్ఞానాన్వేష్ కి ఈ చార్ట్ని పంపిస్తాం. అతనికి ఎంఏ ఆస్ట్రాలజర్ కాబట్టి ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ ప్రకారంగా అన్ని విషయాలు చూసి ఓకే అన్న తర్వాత నాకు అమ్మవారు ప్రసాదించినట్టు భవిష్యత్ దర్శనం ద్వారా చక్కగా మళ్ళీ ఒకసారి చెక్ చేసి వీళ్ళిద్దరు వివాహానికి వెళ్తే గొప్పగా జీవిస్తారా అన్నటువంటి అంశాలు అమ్మవారి యొక్క దృష్టిలోకి తీసుకుని ఓకే అని చేసి నా 6th సెన్స్ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇన్ని అంశాలని మనం పరిగణలోకి తీసుకొని ఒక జాతకాన్ని చెక్ చేయడం అనేది ఉంటుంది. అంతేగాని ఆషామాషిగా నక్షత్రాలు చూసేసి ఈ జంతు కుదిరింది, ఈ గణన కుదిరింది, ఈ వర్షపొంతుని కలిగింది, 36 పాయింట్లకి 33 పాయింట్లు వచ్చింది, చక్కగా వివాహం చేసుకోండి, అడ్జస్ట్ చేసుకుని వెళ్ళండి, పేరు మార్చేయండి కావాలనుకుంటే, లేదా ముహూర్త బలం పెంచడానికి నేను కావాలంటే హోమం చేస్తాను, తర్వాత లేకపోతే ఒక జపం చేస్తానని చెప్పి కల్లిబుల్లి మాటలు చెప్పే వారిని నమ్మి వివాహానికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీ వివాహ జీవితము నష్టపోవడం అనేది తథ్యం. ఇవన్నీ గమనించి మీకు అవసరమైతేనే మా వీడియోలు దాదాపు 3000 వీడియోలు ఉన్నాయి, కనీసం 20 వీడియోలను చూసి మా పట్ల మీకు ఒక అవగాహన వచ్చినప్పుడు మాత్రమే అపాయింట్మెంట్కి రావడానికి ప్రయత్నం చేయండి. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.